మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. ఈరోజు మన ముందు ఉన్నారు శక్తిపాత యోగాచార్య డాక్టర్ ఎన్ శైలజ గారు. ఎన్నో విషయాలు మనకి ఆవిడ చెప్పడం జరిగింది. ఎన్నో ప్రకృతిలో ఉన్నటువంటి ఎన్నో శక్తులు మనకి ఎలా ఉపయోగపడతాయి, అలాగే మన చుట్టూ ఉన్నటువంటి ఎన్నో ఎనర్జీస్ మనల్ని ఎలా డిస్టర్బ్ చేస్తున్నటువంటి ఎనర్జీస్ మనలోకి దూరి అవి మనకి మానసికంగా శారీరకంగా ఎలాంటి నష్టాలు చేస్తున్నాయి అనేటటువంటి విషయాలను చాలా చక్కగా చెప్పారు. వీటన్నిటికీ సంబంధించి ఈరోజు అందరినీ చిన్న పెద్ద ముసలి ముతక అందరినీ పట్టి పీడిస్తున్నటువంటి ఒక మాయదారి మహమ్మారి గురించి మేడంని అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అండి. డిప్రెషన్, యాంగ్జైటీ, ఈ పదాలు చాలామందికి నా దగ్గరికి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాడే మాట. ఎంతోటిని అడగండి చాలా డిప్రెషన్గా ఉన్నానంటాడు, ఇంత దాన్ని అడగండి యాంగ్జైటీ ఎక్కువగా ఉంది అంటాడు. అలాగే హౌస్ వైఫ్ని తీసుకోండి, ఏంటో తెలియట్లేదండి ఒకటే పానిక్ అవుతున్నానండి. అలాగే వర్కింగ్ ఉమెన్ని తీసుకోండి, ఏదో తెలియదండి డిప్రెషన్, యాంగ్జైటీ, పానిక్స్ అన్నీ వచ్చేస్తాం. ఇవన్నీ నిజంగా ఒకప్పుడు నేను కూడా ఫీల్ అవుతూ ఉండేదాన్నమ్మా. ఇవన్నీ పానిక్స్ అని, డిప్రెషన్స్ అని, ఇవన్నీ నిజంగా చెప్పాలంటే కొన్ని మానసిక జాడ్యాలు. ఆ డిప్రెషన్ అంటే ఏంటో జనాలకు తెలియదు, యాంగ్జైటీ అంటే ఏంటో తెలియదు, పానిక్ ఏంటో తెలియదు. కానీ మన లోపల ఉన్నటువంటి ఒక ఫీలింగ్కి వాళ్ళకి ఏ పేరు వస్తే అది పెట్టుకుంటున్నారు, రైట్? అది ఏదైనా కానివ్వండి, అదొక ఫీలింగ్. దానికి డిప్రెషన్ అని పేరు పెట్టనివ్వండి, యాంగ్జైటీ అని పెట్టనివ్వండి, పానిక్ అని పెట్టనివ్వండి. అసలు వీటికి మన శరీరంలోకి వచ్చి చేరటానికి కారణాలు ఏంటి? ఒక హౌస్ వైఫ్ కానివ్వండి, ఒక చిన్న పిల్లల్లో కానివ్వండి, ఒక వర్కింగ్ ఉమెన్లో కానివ్వండి, అలాగే బాధ్యతలన్నీ తీరిపోయి ఇంట్లో కూర్చున్న ముసలి వాళ్ళకి కూడా ఈరోజు ఇదే పరిస్థితి వస్తుంది. అసలు దాన్ని మన శరీరంలోకి ఎందుకు తెచ్చుకుంటున్నాం, అది మన బ్రెయిన్లోకి ఎలా మారి బయటకు వస్తుంది, దీని నుంచి మనము చాలా ఈజీగా బయటపడవచ్చు అని మీరు చాలా సందర్భాల్లో చెప్పారు. ఆ ప్రాసెస్ చెప్పండి అమ్మా. డిప్రెషను, యాంగ్జైటీ అంటే ఇవన్నీ కూడా ఎనీ ఎమోషనల్ ఇంబ్యాలెన్సెస్ వలన వస్తాయి మనకు. ఇది ఒక్కసారి డిస్క్రైబ్ చేయండి అమ్మా. ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఏంటది అంటే మనకు జనరల్గా ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఇష్టం ఉంటుంది, కంపాషన్ ఉంటుంది, కైండ్నెస్ ఉంటుంది. ఇవన్నీ పాజిటివ్ ఎమోషన్స్. నెగిటివ్ ఎమోషన్స్ ఏంటుంటాయి? కోపం ఉంటుంది, ఈర్ష్య ఉంటుంది, జెలస్ ఉంటుంది, గిల్ట్ ఉంటుంది. ఇవన్నీ నెగిటివ్ ఎమోషన్స్. అయితే మన మైండ్ మీద, మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ మీద, మనకు మామూలుగా మైండ్స్ చూసుకుంటే ఫిజికల్ మైండ్ అంటే కాన్షియస్ మైండ్ అంటే మనం మాట్లాడుతూ ఉన్నాము. ఇప్పుడు మన యొక్క బ్రెయిన్ యొక్క తరంగాలు ఒక లెవెల్లో ఉంటాయి అన్నమాట, యాక్టివ్గా ఉంటాయి. లాజికల్ మైండ్ పనిచేస్తుంది, ఇప్పుడు ఏంటి, ఇదేంటి, అదేంటి అని ఆ విచక్షణ జ్ఞానం అవన్నీ ఉంటాయి. ఇది చేయొచ్చా, చేయకూడదా, ఇవన్నీ ఉంటాయి. సబ్కాన్షియస్ మైండ్ అనేది ఏంటంటే అది ఇంకా డీపర్ లెవెల్లో ఉంటుంది. దానికి విచక్షణ ఏమి ఉండదు, పాజిటివ్ నెగిటివ్ ఏమి ఉండదు. ఇలా పడితే అది అలా పట్టేసుకుని ఉంటుంది, ఆ పట్టుకుని ఉండిపోద్ది అనమాట. పట్టుకుని వేలాడుతూ ఉంటుంది. అది పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్. దానికి మంచి చెడుతూ మీరు కాన్షియస్ మైండ్లో పోయి నాకు డిప్రెషన్ ఉంది, తగ్గాలి అనుకుంటాము, ఏదో చూస్తాము, కాసేపు గాలి పీలుస్తాము, వదులుతాం, ఇవన్నీ చేస్తున్నాం. కానీ సబ్కాన్షియస్ మైండ్లో అది వెళ్ళిపోయి ఉండిపోయింది కదా ఈ నెగిటివ్ ఎమోషన్ అనేది. అది ఏదన్నా బాధ కావచ్చు, కోపం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇవన్నీ మనం గ్యాదర్ చేసుకున్నప్పుడు మనకేమవుతుంది? వీ లూజ్ ఎనర్జీ ఆర్ గ్యాదర్ నెగిటివ్ ఎనర్జీ ఇన్ సోలార్ ప్లెక్సస్ ఏరియా. ఓకే. మన చక్రాస్లో వచ్చినప్పుడు సోలార్ ప్లెక్సస్ అంటే నేవల్ దగ్గర జనరల్గా ఇండియన్ సిస్టంలో చెప్తారు. కొన్ని సిస్టమ్స్లో ఇక్కడ అంటే ఇప్పుడు చూసారా ఈ ఎముకల గూడు చూసినట్టు మెత్తగా ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ సోలార్ ప్లెక్సస్. చూడండి మనకు పట్టింది కూడా అక్కడ పట్టినట్టు ఉంటుంది. అవును, బాధ ఉన్నా కూడా ఇక్కడే ఉంటుంది, కోపం ఉన్నా కూడా ఇక్కడే రగలదు. మనం ఇక్కడ అంటాం, అది కాదు, అది ఎప్పుడుది 20 ఏళ్ళదైనా అవ్వచ్చు, 40 ఏళ్ళ క్రితంది కావచ్చు, ఎక్కడో ఒక మాట కావచ్చు, ఒక సిచ్యుయేషన్ కావచ్చు, ఏదైనా అన్నీ కలిపి ఇక్కడికి వచ్చి చేరిపోతాయి. ఓకే. అదేమవుతుంది? అది ఎలా ఉంటుంది, దాని మీద ఇంకొక ఇంప్రెషన్ రీఇన్ఫోర్స్మెంట్ అవుతూ ఉండి ఒకటి ఎనర్జీ పెరుగుతూ వచ్చేటప్పటికి ఏమవుతుంది? ఈ చక్రా సిస్టమ్ ఉంటుంది కదా ఎనర్జీ లెవెల్లో, ఈ చక్రాస్ ఏంటి లైక్ ఒక వీల్స్ లాగా, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ లాగా మన లోపల ఉన్న
నెగిటివ్ ఎనర్జీస్ని బయట పంపుతుంటాయి, మంచి ఎనర్జీస్ని లోపలికి తీసుకుంటూ ఉంటాయి. అది వాటి పని, అది గాలి పీల్చి మనం ఎలా వదులుతున్నామో వాటి పని అవి చేస్తూ తీసుకుని కార్బన్ డైఆక్సైడ్ వదిలినట్టుగా అవి చేస్తూ ఉంటాయి. వాటి పని పాజిటివ్ ఎనర్జీ తీసుకోవడం, నెగిటివ్ ఎనర్జీస్ని బయటికి పంపించడం వాటి పని చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఇది ఈ నెగిటివ్ ఎనర్జీ ఇక్కడ పడిపోయిందో కుప్పలు తిప్పలుగా, ఈ సుడిగుండం తిరగలేదు, ఇక తిరగలేక ఆ ఏరియాలోకి నెగిటివ్ ఎనర్జీ తోటి ఆర్గాన్స్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇట్ కెన్ గో టు లంగ్స్, లంగ్స్లోకి సాడ్నెస్ వస్తుంది, హార్ట్లోకి వచ్చేటప్పటికి యాంగరు, డిప్రెషన్ వస్తుంది. అంటే ఆ మజిల్స్కి పట్టేస్తుంది అనమాట ఈ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. ఇంకా కిందకి వెళ్ళేటప్పటికి లివర్లోకి వచ్చేటప్పటికి యాంగర్ వస్తుంది, స్ప్లీన్కి వచ్చేటప్పటికి వర్రీ వస్తుంది, కిడ్నీస్కి వచ్చేటప్పటికి ఫియర్ వస్తుంది. అంటే ఈ ఎమోషనల్లీ ఆ ఆర్గాన్స్లో కూర్చుంటాయి, వెళ్ళి కూర్చుంటాయి. సో ఇక్కడ ప్లేస్ ఫిల్ అవ్వగానే ఒకటి ఊపిరితిత్తుల్లోకి ఇంకొంచెం వచ్చి చేరింది, లివర్లోకి ఇంకొంచెం వచ్చి చేరింది, కిడ్నీస్లోకి అలా వెళ్ళిపోతాయి అన్నమాట. మీరు అన్నట్టు కొంతకాలం అయ్యేటప్పటికి కారణం ఏం తెలియదు. ఇప్పుడు మనకు ఆహారం తెలియదు పొద్దున సాయంత్రం వరకు, నీరసం వచ్చింది, కళ్ళు తిరిగాయా, బీపీ తగ్గిందా ఏం తెలియదు, నీ కళ్ళు తిరిగి పడ్డం పడిపోయావు, దానికి ఏం సైన్స్ అక్కర్లేదు, కళ్ళు తిరిగి పడ్డం విషయం జరిగింది. అది ఇక్కడ అదే జరుగుతుంది. ఈ నెగిటివ్ ఎనర్జీ కానీ లేకపోతే యూ లూజ్ ఎనర్జీ, ఆ లూజ్ అయినప్పుడు కూడా అక్కడ డిప్రెషన్ ఒక పెద్ద అగాధంలా తయారవుతుంది ఎనర్జీ లేక. అప్పుడు కూడా నీకు ఆ ప్యానిక్ అటాక్ కానీ డిప్రెషన్ కానీ యాంగ్జైటీ కానీ వస్తూ ఉంటుంది. దీన్ని ఏం చేయాలి మనము, ఆ ఏరియాని మనం క్లీన్ చేసుకుని ఎనర్జీ ఇవ్వడం అనే టెక్నిక్ ఇవ్వడం ద్వారా అది హీల్ అవుతూ ఉంటుంది. మరి రోజు మనం యాంగ్జైటీ కదా, రోజు దగ్గర నుంచి యాంగ్జైటీ, అక్కడికి వెళ్తే యాంగ్జైటీ, వస్తే యాంగ్జైటీ, రాకపోతే అప్పుడు పక్కింటి వాళ్ళు పలకరిస్తే యాంగ్జైటీ, పలకరించకపోతే యాంగ్జైటీ, డబ్బు ఉంటే యాంగ్జైటీ, లేకపోతే యాంగ్జైటీ. అది ఒక అలవాటుగా చేసేసుకుంటాం అన్నమాట తెలియకుండానే. ఇప్పుడు బాగా వేడిగా ఉంది పెనం మీద, అప్పుడే పొయ్యి మీద పెడితే వేడెక్కిందా లేదా అని వేలు పెట్టి చూడొచ్చు. చాలాసేపు వేడెక్కింది ఇలా పెట్టగానే సుర్రుమంటుంది కదా. ఇది బాగా పట్టున్నాక చిన్న మాట అనగానే సుర్రుమని కోపం వస్తుంది, లేకపోతే ఊరిని ఏడుపు వచ్చేస్తుంది. అప్పుడు నేను చాలా సెన్సిటివ్ అండి, పడి ఏడుస్తానంటే ఎవడేడవమన్నాడు నేను. కొంతమంది నమ్మ టచ్ చేయగానే ఏడ్ చేస్తూ ఉంటారు, వెంటనే ఏడ్ చేస్తారు, వెంటనే ఏడుస్తూనే అదేదో వాళ్ళ గొప్ప అట్రిబ్యూట్ లాగా ఫీల్ అవుతారు. చాలా సెన్సిటివ్, మామూలుగా ఉండాలి. ఇది కరెక్టే, అమ్మో అది చాలా సెన్సిటివ్, దాన్ని ఏమనొద్దు, లేదా నేను చాలా సెన్సిటివ్ నేను ఏడ్ చేస్తాను, ఇది ఊరికినే ఏడవడము చాలా కంట్రోల్ లేకుండా కూడా అయిపోతుంది. బికాస్ ఆఫ్ దేర్, ఇప్పుడు మన కళ్ళు తిరిగింది పడ్డాము, మనం అనుకోకపోయినా పడకూడదని పడిపోతాం కదా. ఇది కూడా అలాగే అనమాట, ఎనర్జీ లెవెల్లో ఇంబ్యాలెన్స్ అనమాట. దీన్ని మనము చాలా టెక్నిక్స్ చాలా మంచి ఉన్నాయి. మామూలుగా మనం ఈజీగా చేసుకునేది ఏంటంటే ఇన్హేల్ ఎక్సెల్ డీప్ అబ్డామినల్ బ్రీత్ చేసుకుని యూ బ్రీత్ ఇన్ ద హార్ట్. జనరల్గా డిప్రెషన్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఫీల్ దట్ ఇన్హేల్ చేసి అబ్డామిన్ పైకి రావాలి, గాలి లోపలికి తీసుకున్నప్పుడు బెలూన్ లాగా, బ్రీత్ ఇన్ ఉన్నప్పుడు బెలూన్ లాగా, వదులుతున్నప్పుడు బయటకు వెళ్ళాలి. అలాగే 2-3 సార్లు చేశాక డూ ఇట్ త్రూ మౌత్, ఎక్స్హేల్ చేయండి. ఈజీగా అయ్యే 2-3 టెక్నిక్. ఇన్హేల్ విత్ నాజల్ అండ్ ఎక్స్హేల్ విత్ అలా 3 సార్లు. ఓకే, ఇన్హేల్, ఈ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న టెన్షన్ నెగిటివ్ ఎనర్జీ అంతా ఒక పొగలాగా వెళ్ళిపోతున్నట్టు ఫీల్ అవ్వండి, అంతే. విజువలైజ్ దట్. ఇప్పుడు 2 టైమ్స్ ఎక్స్హేల్ చేయాలి నోటితోటి. ఓకే, మళ్ళీ తల తిరుగుతున్నట్టు అవుతుంది చూడండి, గిర్రం తిరుగుతుందమ్మా. జస్ట్ అలా క్వైట్గా ఉండండి. అది మైండ్ ఏమవుతుందంటే ఒకసారి ఒక నంబ్ స్టేట్లోకి వెళ్తుంది అలా చేసినప్పుడు. అప్పుడు ఇన్హేల్ ఎక్స్హేల్ చేసినప్పుడు ఫీల్ దట్ మీ పాదాల్లోంచి భూమి లోపలికి ఒక వేళ్ళు వెళ్తున్నట్టుగా, ఎనర్జీ లాగా ఒక కాంతి బాడీలోంచి వెళ్తూ వేళ్ళు కింద భూమి లోపల కోర్ వరకు వెళ్తున్నట్టుగా వెళ్ళి ఇన్హేల్ ఎక్స్హేల్ చేసి జస్ట్ ఈ పైనుంచి మనకు అందరికీ తెలుసు కదా, సూర్యుని శక్తి వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాం అనుకోండి. ఆ సూర్యకాంతి చక్కగా అలా పడి హార్ట్ లోపలికి వస్తుంది. ఆ హార్ట్ లోపలికి వచ్చి ఫీల్ కూల్ కంఫర్టబుల్ మూన్ ఇన్ ద హార్ట్. ఆ మూన్ లైట్ లోపలికి మీ యొక్క డిప్రెషను, కోపము, యాంగర్ ఏదైతే మీకు
పనికిరావో మీ జీవితంలో అన్నీ అందులోకి వచ్చి అందులోంచి బాడీ లోపల నుంచి ఆ పాదాల్లోంచి భూమి లోపలికి వెళ్ళిపోతుంది, కరిగిపోయి వెళ్ళిపోతుంది. ఆ పైనుంచి లైట్ వస్తుంది, ఫీల్ దట్ వైట్ లైట్ లైక్ వాషింగ్, అభిషేకం చేసినట్టుగా బ్రెయిన్ నుంచి మొత్తం బాడీలో కిందకి వెళ్తూ హార్ట్ మీద మాత్రం ఆ లైట్ వెలుగుతూనే ఉండాలి. లోపల ఇన్నర్ బ్రిలియంట్ కూల్ కంఫర్టబుల్ మూన్ లైట్. ఆ నెగిటివిటీ అంతా కరిగి ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కరిగిపోయి లోపలికి భూమి లోపలికి వెళ్ళిపోయి అది మంచి ఎనర్జీగా వెళ్తున్నట్టుగా పంపించండి. జస్ట్ బ్రీత్ తోటే. అండ్ ఫీల్ దట్ యూఆర్ రిసీవింగ్ ఎనర్జీ ఫ్రమ్ ద ఎర్త్. భూమిలోంచి ఆ వేళ్ళుగా వెళ్ళిన వాటిలోంచి భూమిలో చీకటిగా చాలా చల్లగా మదర్ ఎర్త్ చూడండి మనల్ని నరిష్ చేసి ఉంటుంది కదా. మన జీవితం మన ప్రతి అణువు కూడా మదర్ ఎర్త్ ఇచ్చిందే కదా. మనం తీసుకునే ఆహారము, హౌ మచ్ లవ్ ద మదర్ ఎర్త్ ఈజ్ గివింగ్ టు యూ. ఆ మదర్ ఎర్త్కి కృతజ్ఞతలు చెప్పి ఆ మాతృ ప్రేమను తీసుకున్నట్టుగా ఫీల్ దట్ ఆ ఎనర్జీ అంతా ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ మీ బాడీ లోపలికి వచ్చి ప్రతి సెల్లోంచి బయటకు వచ్చి హార్ట్ లోపలికి వచ్చింది, బ్రెయిన్ వరకు కూడా వెళ్ళిపోయింది. మీకు ఎక్కడన్నా ఏదైనా పెయిన్ ఉన్నా అక్కడున్నా జస్ట్ అక్కడ బెగబెట్టినట్టు చేయండి. ఇప్పుడు నెక్ పెయిన్ ఉందనుకోండి, ఫీల్ దట్ ఇలా ఇలా అక్కడ గట్టిగా ఇలా చేసి ఆ బ్రీత్ చేస్తున్నప్పుడు ఆ ఎనర్జీ అక్కడికి వచ్చి కరెక్ట్ చేస్తున్నట్టు అనుకోండి. ఒక వైట్ లైట్ ఫ్రమ్ ద ఎర్త్, చాలా హీలింగ్ ఎనర్జీ వస్తుంది ఎర్త్ నుంచి. ఎక్సేల్, అక్కడున్న నెగిటివ్ ఎనర్జీ కరిగి బయటకు వెళ్ళిపోతుంది భూమి లోపలికి. అలా ప్రతి పార్ట్ మీద కూడా మీరు చేయొచ్చు. చక్క పైనుంచి కింద వరకు ఒక పిల్లర్ ఆఫ్ లైట్, ఒక మంచి కాంతి స్తంభంలా ఉన్నట్టు ఫీల్ అయ్యి ఆ దివ్యమైన శక్తి, ఆ యూనివర్సల్ ఎనర్జీ మీ లోపలికి వచ్చి వెళ్ళిపోతుంది. మీ యొక్క స్ట్రెస్ కానీ కోపం కానీ యాంగర్ కానీ కరిగి ఆ భూమి లోపలికి వెళ్ళిపోయి అది పాజిటివ్ ఎనర్జీగా మారుతున్నట్టుగా అనుకుని అలా మీరు ఒక 5 minutes అలా మీకు టైం ఉన్నప్పుడు చేసుకుని యూ కెన్ ఓపెన్ యువర్ ఐస్. ఈ హెడ్ అంతా ఇలా బరువు ఎనర్జీ అనిపించింది. అండ్ అగైన్ మీరు చెప్పినప్పుడు మళ్ళీ లైట్ తీసుకున్నప్పుడు మళ్ళీ అది దాన్ని హీల్ చేస్తున్నప్పుడు కొంచెం కూల్, అది మెల్లగా ఆ బరువు తగ్గుకుంటూ ఆ బాడీ నుంచి కింద పాదాల్లో నుంచి ఎనర్జీ వెళ్ళిపోతుంటే ఏదో ఒక టింగ్లింగ్ ఫీలింగ్ వచ్చేసి టింగ్లింగ్ లాగా ఫీలింగ్ వచ్చేసి ఆ లోపల ఏదో దారాలు కింద మనం ప్రెషర్ పోతున్నట్టుగా అలా అనిపించింది. సో అండ్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ మీరు చేస్తున్నప్పుడు బయటికి ఒక ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ పంపించేయమన్నట్టున్నారు. ఆ నెగిటివ్ ఎనర్జీ పంపించేసి వస్తున్నప్పుడల్లా ఒక బ్రెయిన్లో ఒక రిలాక్సేషన్ లాంటిది వస్తుంది. సో యాంగ్జైటీ డిప్రెషన్ ఉన్న వాళ్ళు ఫీల్ దట్ ఆల్వేస్ ఈ సోలార్ ప్లెక్సెస్లో ఫీల్ దట్ మూన్ లైట్, బ్రిలియంట్ మూన్ లైట్, ఆ సూర్యశక్తి వస్తున్నట్టుగా అలా అనుకోవడం ద్వారా ఎనర్జీ ఫాలోస్ థాట్. ఆలోచన అనుసరించి ఎనర్జీ వెళ్తుంది. ఎప్పుడైతే మన థాట్ అక్కడికి వెళ్ళిందో ఆ పార్ట్లో శక్తి గ్యాదర్ అవ్వడం మొదలై అక్కడ ఎనర్జీ వెళ్తున్న కొలది నెగిటివ్ ఎనర్జీ యొక్క ఇంపాక్ట్ తగ్గిపోయి అది కరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. కాస్త తేలిగ్గా అనిపిస్తుంది, బాడీ తేలిగ్గా ఉంటుంది. అదే ఇది చాలా చిన్న టెక్నిక్, చాలా చిన్న టెక్నిక్ ఇంత బాగుందమ్మా. ఇంకా మీరు లోపల నేర్చుకోవాలి. నేను నిజంగా రియల్లీ ఐ నీడ్ ఇట్ వెరీ స్ట్రాంగ్లీ. దాని ఏమంటారు, దాని వాంటింగ్ నాకు ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇది ఎప్పుడు ఏ టైంలో ఎంతసేపు ఎన్ని రోజులు చేయాలి,
ఏ టైంలో ఎప్పుడన్నా చేయొచ్చు. మీకు యాంగ్జైటీ ఎన్ని రోజులు ఉండాలని ఏమన్నా లెక్క పెట్టారా? అబ్బే అది అలా గాల్లో తేలుకుంటూ పక్కనే ఉండదు, హాయ్ ప్రియా చౌదరి, హాయ్ ప్రియా చౌదరి కాబట్టి ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేసుకోండి. ఎప్పుడు టైం ఉంటే అప్పుడు దాన్ని చేసుకుంటూనే క్లీన్ చేసుకుంటూనే ఉండాలి. చేసుకోవచ్చు. జస్ట్ బిఫోర్ స్లీప్ చేసుకున్నా మంచి నిద్ర పడుతుంది. సో మీరు అన్నట్టు కాదండి, మనం రోడ్డు మీద వెళ్తుంటే మురికి అంటింది, వెంటనే వచ్చి చేయి కడుక్కుంటాం కదా, పొద్దున్న స్నానం చేస్తాను మంచి సోప్ తోటి, ఇప్పుడు ఎందుకు కడుక్కో ఆపం కదా, క్లీన్ చేస్తున్నాం. సో వెనెవర్ వీ ఫీల్ మన జీవన యానంలో ఎన్నో రకాలవి మనం ఎదురవుతూ ఉంటాయి. ఒక రోజు కష్టం వస్తుంది, ఒక రోజు బాధ వస్తుంది, ఒక రోజు ఏదో వస్తుంది. సో వెనెవర్ ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ ఇట్ ఎవ్రీ డే, ఈజ్గా నువ్వు లేకపోతే డిసీజ్ అంతే. ఇఫ్ యు ఆర్ నాట్ ఈజ్ విత్ యువర్ సెల్ఫ్, నువ్వు ఇప్పుడు ఇలా కళ్ళు మూసుకుంటే నేను బాగున్నాను, కంఫర్టబుల్గా ఉన్నాను అని ఆలోచిస్తే, లేదనుకోండి ఓ బాగాలేను, ఐ హ్యావ్ టు క్లీన్ అంతే. ఓకే, నిజంగా మీరు చెప్తున్న ఈ ఎనర్జీస్, ఏ ఎనర్జీస్ అయినా తీసుకుంటుంటే, ఇప్పుడు మీరు నాకు ఇందాక చేయిస్తున్నది నాకు అర్థమైంది ఏంటంటేనమ్మా, ఉన్నదాన్ని మర్చిపోయిన దాన్ని గుర్తు చేసుకుంటున్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఇంకోటి ఉన్న యాంగ్జైటీలో, డిప్రెషన్లో చెత్తా చెదారం మర్చిపోయి అసలు ఎనర్జీస్ ఎక్కడున్నాయో, మనం ఏం చేయాలో, మనం ఏం చేసుకోవాలి అనేది మర్చిపోయాము. అసలు ఇవన్నీ ఇవాళ రేపట్లో ఎలా ఉన్నాయంటే, ఈ రేఖీలేంటి. నిజంగా మీరు అన్నట్టు కొంతమంది నటించే వాళ్ళు ఉన్నారు, ఏది ఈ సెక్షన్స్, ఎందుకంటే అవి కూడా నేను చూశాను, ఆ కంప్లైంట్స్ చూశాను, తర్వాత నేను అవన్నీ చూశాను, కొన్నిటిని నేను మోయించాను, ఎనర్జీస్ లేనివన్నీ, ఇవన్నీ నాకు తెలుసు స్టోరీస్. బట్ ఏంటంటే మర్చిపోయిన దాన్ని మళ్ళీ గుర్తు చేసుకున్నాం, ఎందుకంటే ఇది చాలా అవసరం. అందుకే వెనకడికి చూడండి, సంధ్యావందనం అని కానీ, తర్వాత ఇంకొకటని కానీ, తులసి కోట చుట్టూ తిరగడం అని కానివ్వండి, ఏకాదశి రోజున ఫాస్టింగ్. అమ్మ ఏకాదశి రోజున ఫాస్టింగ్ అనే దాన్ని మన వాళ్ళు ఎవరు గుర్తించలేదు, కానీ వన్ డే ఫాస్టింగ్ అని నోబెల్ ప్రైజ్ వచ్చిన రోజున మాత్రం అందరూ వన్ డే ఫాస్టింగ్ మీద పడ్డారు. మంచిదని మన ఎవరో చెప్తే ఆహా ఓహో. నేను దానికి ఎగ్జాంపుల్ దానికి ఇప్పుడు పెద్ద ఏంటో పార్ట్ ఫెర్మెంటెడ్ పార్ట్, మనకి దాని పేరు ఏంటమ్మా, తర్వాన్నం అంటారు మనం, చద్దన్నం పెట్టడం. నేను ఇంటర్ వచ్చేంత వరకు కూడా నాకు ఊహ తెలిసినంత వరకు మా ఇంట్లో టిఫిన్స్, బ్రేక్ఫాస్ట్ అన్నీ ఉండే. కానీ నానమ్మ చిన్నప్పుడు మజ్జిగ చిలికేది, మీగడ మజ్జిగ, వెన్న తీసేది, మజ్జిగ చాలా టేస్ట్గా ఉండే. ఇమ్మీడియట్గా ఏం చేసేదాన్ని అంటే, ఒక రోజు బాగా ఆకలేసింది, పెట్టమంటే ఆ రోజు టిఫిన్ చేయలేదు. నానమ్మ ఏం చేసింది అని అంటే, అన్నం మజ్జిగ మెత్తగా కలిపి పెట్టింది. ఆ టేస్ట్ చూసిన తర్వాత అర్లీ మార్నింగ్ నాకు ఆవిడ ఎప్పుడు మజ్జిగ అయిపోతుందా, ఎప్పుడు చద్దన్నం తెచ్చుకొని ఆ మజ్జిగ పోసుకొని తిని దాంట్లో ఇంత ఉల్లిగడ్డ పెట్టుకొని తినడం అనేది నా ఇంటర్ వచ్చేంత వరకు చేశాను. మీరు నమ్మరు, నాకు జ్వరం అంటే ఏంటో తెలియదు, జలుబు తెలియదు, డిప్రెషన్ తెలియదు, యాంగ్జైటీలు తెలియవు. ఎవరికన్నా జ్వరం వచ్చి వాళ్ళందరూ ఫ్రూట్స్ అనేది ఏంటంటే, ఈ జ్వరం ఎట్లుంటుందో నాకు ఒకసారి వస్తే బాగుండు అనిపించేది. ఇట్స్ ట్రూ. తర్వాత నుంచి ఏమైంది అని అంటే, ఆల్ ఆఫ్ సడన్ ఇంకా చదువులు, తర్వాత మైగ్రేట్ అయిపోయాం. ఆ తీయటి మజ్జిగలు లేవు, మజ్జిగ చేసే అమ్మమ్మలు లేరు, నానమ్మలు లేరు, మజ్జిగ ఎట్లుంటుందో అవన్నీ మానేసిన తర్వాత ఈరోజు మీరు అన్నట్టు పుట్ట శరీరం అంతా యాంగ్జైటీలో, డిప్రెషన్లు అనుకోండి, పానిక్స్ అనుకోండి, లేకపోతే ఇంకేమన్నా అనుకోండి. నిజంగా చెప్తున్నా, మన యొక్క భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి సంప్రదాయాలు, కొన్ని ఆరోగ్యకరమైన సూత్రాలు ఏవైతే ఉన్నాయో, ఎనర్జీ బ్లూ ప్రింట్, దాన్ని అందరూ మర్చిపోతున్నారు. నిజంగా మీరు ఇంకెంతో ఇవ్వాల్సినటువంటిది ఉంది. మీలాంటి వాళ్ళు ఇంకా ఎంతో మంది ఈ వేదిక మీదకి వచ్చి అందరితో షేర్ చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇప్పటి వరకు అమ్మ చాలా విషయాలు మాట్లాడారు, చాలా చెప్పారు. నేను బద్దాక శక్తి అంటున్నాను, తర్వాత ఎన్నో ఎనర్జీస్ ఉన్నాయి అంటున్నాను. అసలు నిజంగా ఉన్నాయా? మనందరికీ ప్రూఫ్లు కావాలి కదా. ప్రూఫ్ లేకపోతే మనం నమ్మం కదా. మాటలు చెబుతున్నారేమో, మాటల గారడీలేమో అనుకునేటటువంటి వాళ్ళ కోసం కాదు, నిజాన్ని నమ్మే వాళ్ళ కోసము ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఎనర్జీస్ అనేది ఎంత ఉన్నాయి, ఈ యొక్క ధ్యానహిత సిద్ధాశ్రమం అన్నమాట. డాక్టర్ శైలజ గారు ఉండేటటువంటి ప్లేసు ధ్యానహిత సిద్ధ ఆశ్రమం. ఈ ఆశ్రమం ఎంత ఎనర్జైజ్ అయ్యిందో, ఇక్కడ ఎలాంటి శక్తి ఉందో ఇప్పుడే మీ కళ్ళ ముందే మీకు చూపిస్తాను. నిజంగా అది చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళల్లోనూ అమ్మ చెప్పినటువంటి ఆ హీలింగ్ టెక్నిక్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, ఎనర్జీ మన మీద ఎలా ప్రభావితం చేస్తుంది అనేది ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను. నాతో రండి.
ప్రాణహిత సిద్ధాశ్రమంలో ఉన్నటువంటి సిద్ధ స్తూపం. ఇక్కడ ఎనర్జీస్ ఉన్నాయి అని ఇందాక నేను మాట్లాడాను. అమ్మ చేసేటటువంటి హీలింగ్ ప్రాసెస్ కానివ్వండి, ఆవిడ చెప్పేటటువంటి టెక్నిక్స్ కానివ్వండి, ఆవిడ ఎనర్జీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఆవిడ ఎలా ఎనర్జీస్ ఇచ్చి నేర్పిస్తారో, ఆ ఎనర్జీస్ని మనలో ఎలా ఆవిడ నిక్షిప్తం చేస్తారు అనడానికి ఇక్కడ ఒక ఉదాహరణ నేను డైరెక్ట్గా ఇది చూపిస్తాను. అసలు ఈ స్తూపం ఇక్కడ నిర్మించారు, అసలు దీని శక్తి ఏంటి అనేది మనము డాక్టర్ శైలజ గారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు ఈ స్తూపాన్ని ఇక్కడ మీరు నిర్మించారు ఈ ఆశ్రమంలో, ఈ పవర్ ఏంటి? ఎందుకంటే ఇక్కడ వస్తుంటేనే ఆ ఎనర్జీస్ అనేది అర్థమవుతుంది. కొంచెం క్లియర్గా మన వాళ్ళ కోసం. అంటే మనం సిద్ధశక్తి ఇందులోంచి ఒక డివైన్ ఎనర్జీ అనేది ఒక ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎనర్జీ, ఓకే, అది ఎమిట్ అయ్యేలాగా స్వామి హర్దాస్ లైఫ్ సిస్టమ్ అంటారు. ఓకే, ఆయన స్వామీజీ వారు ఏం చేశారంటే, ఆయనకి దత్త పరంపరలో వచ్చింది గోరక్షనాథ్ అని. గోరఖనాథ్ అని కూడా మనకు తెలుసు, ఆదిత్యనాథ్ గారు ఆ గోరఖ్ మఠం హెడ్ అన్నమాట. ఈయన 2000 సంవత్సరాల క్రితం నాటి గోరక్షనాథ్ గారు వీరికి ఆ శక్తి ఎలా ఇవ్వాలనేది ఆ యాస్ట్రల్ లెవెల్లో వారికి అది నేర్పించాక, ఈయన చాలా సాధన చేశాక ఈ శక్తి అనేది వచ్చింది. వచ్చాక ఆ మెయిన్గా స్తూపం అనేది పూణేలో ఉంది, ఆశ్రమం అదిను. ఇక్కడ ఎక్కడైతే మేము ఈ ప్లేస్ అది వాళ్ళకి ఇచ్చినప్పుడు స్వామీజీ వచ్చి ఈ స్తూపంలో ఆ ఎనర్జీ వచ్చేది ఒకటి పెట్టారు అన్నమాట. ఇందులో ఏంటంటే మనం ఏదైనా విష్ చెప్పుకుని మనం 9 times తిరిగి మళ్ళీ అదే విష్ చెప్పుకుంటాం. ఇట్స్ ఏ నాన్ రిలీజియస్ ప్లేస్. అందుకని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ రిలీజియన్, మనలో ఏ బ్లాక్స్ వల్ల మన కోరిక నెరవేరడానికి ఇబ్బంది కలుగుతుందో, ఎనీ విష్, దానికి మనం ఎప్పుడైతే విష్ చెప్పామో ఆ విష్కి సరిపడిన ఎనర్జీ ఇందులో కన్వర్ట్ అవుతూ ఉంటుంది. మన బాడీలో ఉండే బ్లాక్స్ క్లియర్ అయ్యి ఆ ఎనర్జీ మనకు ఫ్లో అయ్యి మన యొక్క ఆరా పెరుగుతుంది. ఓకే, కాబట్టి ఇదేంటంటే చాలా పవర్ఫుల్. ఎన్నాళ్ళు అయింది ఇది? ఇది ఆల్మోస్ట్ ఒక 12 years అవుతుంది. 12 years నుంచి. ఎంతమంది ఈ స్తూపం దగ్గర ఎనర్జీస్ తీసుకున్నారు? అంటే ఇట్స్ ఫ్రీ ఫర్ ఆల్, ఎవరైనా వాళ్ళు వచ్చి చేసుకుని వెళ్ళొచ్చు. తర్వాత పిల్లలు లేని వాళ్ళు చాలా మంది అసలు వాళ్ళు వచ్చి చేసుకుని వెళ్తే డెఫినెట్గా సిద్ధ నేర్పిస్తాం మేము, హీలింగ్ ఎలా చేసుకోవాలో, వాళ్ళ బాడీలో ఫిజికల్గా ఎలా చేసుకోవాలో, తర్వాత ఇది తిరగడం. సో ఆ ఎనర్జీస్ అనేది వాళ్ళకి బాడీని నార్మల్ న్యాచురల్ స్టేట్కి తీసుకొస్తాయి. సో ఇంబ్యాలెన్స్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కూడా బ్యాలెన్స్ చేయడము, ఎనర్జీస్ని బ్యాలెన్స్ చేయడము, ఇవన్నీ కూడా ఈ స్తూపం చేస్తుంది. ఇప్పుడు ఇది అనుకోవడం, ఇప్పుడు మనం చెప్పినంత మాత్రం చేత కాకుండా, ఇప్పుడు భోజనము రుచి వాసన చూస్తే కాదు, తింటే కూడా సంతృప్తి, అలాంటిది ఒకటి చిన్నది ఏదైనా ఇక్కడ సిద్ధ పద్ధతిలో లేదు అది. కానీ నేను వేరే టెక్నిక్స్ అన్ని నేర్చుకుని ఉన్నాను. మామూలుగా కొన్ని హీలింగ్స్ లో అయితే మళ్ళీ స్కాన్ చేసి కూడా చెప్పేస్తాం, మీరు ఎంత ఉంది ఆరా, మీ చక్ర ఎంత ఉందో చెప్పగలం. కానీ ఏంటంటే ఇప్పుడు అంటుంది అది నిజమో కాదు అని అనిపిస్తుంది కదా. ఇప్పుడు మీదికి తెలుస్తుంది, మాకు కూడా తెలిసేటటువంటి మెటీరియలిస్టిక్. అది ఒక DNA ఆరా స్కానర్ అని ఉంది, అది చాలా మంది వాడుతూ ఉంటారు. ఆరా మీ ఆరా ముందు చూద్దాము, చూసిన తర్వాత మళ్ళీ దీన్ని 9 times మీరు తిరిగిన తర్వాత ఒకసారి చూద్దాం. నా ఆరా చెక్ చేసి నేను విష్ చెప్పుకొని 9 times తిరగాలి, తిరిగిన తర్వాత మళ్ళీ చూద్దాం. సో ఈ ఎనర్జీ నాకు ఎంత వచ్చింది, రిసీవ్ ఫ్రీక్వెన్సీ ఉందా లేదా. ఏంటంటే ఓన్లీ స్కెప్టికల్ మైండ్ కి తెలుసుకోవడానికి, తెలియడం ద్వారా నమ్మకం కలిగి ఫాలో అవుతారు. నమ్మించవలసిన అవసరము లేదు, మనకు బాగుందా లేదో మనకే తెలియాలి. కానీ కొంతమందికి కొంత అవసరం ఉందమ్మా. ఎందుకంటే కొన్ని మనము అంటే అందరికీ అంత జ్ఞానం అనేది ఉండదు, కానీ కొంతమంది కోరుకోవడంలో తప్పలేదు కదా. సో ఇప్పుడు నాకు కూడా యాంగ్జైటీగా ఉంది, నా ఆరా లెవెల్స్ ఎంత ఉన్నాయి, నేనే చూడాలి, ఏంటో తెలియాలి. అంటే జనం కూడా తెలియాలి కదా, వాళ్ళది ఎంత మోసేస్తున్నాను, నాది నేను ఎంత మోసుకుంటున్నాను అనేది కూడా మా మిత్రులకు కూడా తెలుస్తుంది. సో ప్లీజ్ ఒకసారి చూద్దాం. ధూపము యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారి గురువైనటువంటి గోరఖ్నాథ్ గారి యొక్క ఆయన శక్తి, నవనాథ్ అలాంటి యొక్క శక్తి దీనిలో ఆయన శిష్యులైనటువంటి స్వామి హరిదాస్ జీ గారు ఇక్కడ నిక్షిప్తం చేశారు. నిజంగా ఆ వండర్ని మనం కూడా చూద్దాం, ఎందుకంటే ఇది అందరూ తెలుసుకోవాలి. మనకు తెలియనటువంటి శక్తులు ఈ భూమి మీద చాలా ఉన్నాయి, మనకి మేలు చేసేటటువంటి వాటిని మనం ఎతికి పట్టుకోవాలి, మనల్ని మనం హీల్ చేసుకోవాలి. చూద్దాం అమ్మ ప్లీజ్. సో మీ ఆరా ఎక్కడ ఉందో అక్కడ ఇది ఓపెన్ అవుతుంది. ఓహో ఓకే.
5 feet ఉంది. ఓకే. మీ ఆరా అనేది మీ చుట్టూ ఒక ఎనర్జీ ఫీల్డ్ అనమాట. ఎర్త్ చుట్టూ గ్రావిటేషనల్ ఫోర్స్ ఎలా ఉందో మన చుట్టూ మన ఆరా. ఓకే. పైన కింద కూడా అందులో మనం ఉంటాం అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మీరు విష్ చెప్పుకుని, ఓకే, మీ ఆరా పెరగాలనే విష్ చెప్పుకోండి. మనందరి కోసం ఒక విష్ చెప్పుకుంటాను, నా కోసం కూడా చెప్పుకో. ఓకే, చెప్పి తిరగండి. ఓకే. ప్రదక్షిణలు అయితే చేశాను, విష్ చెప్పుకున్నాను. ఇప్పుడు ఆ ఎనర్జీ నా బాడీ ఎంత రిసీవ్ చేసుకుందో ఒకసారి మళ్ళీ అమ్మ చూస్తారు, మనం చూద్దాం. గ్రేట్, వావ్. ఇంకా దూరం నుంచి వస్తారు. ఓకే. ఎంత లెక్క పెట్టండి? డబుల్ ఉందమ్మా, 15. 50 అంటే 10 టైమ్స్, అంటే 3 టైమ్స్ పెరిగింది నా ఎనర్జీ, ఆరా లెవెల్. గ్రేట్. చూసారు కదా ఫ్రెండ్స్, రియల్లీ ఎక్కడా కూడా ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది ఈ విశ్వంలో ప్రతి ఒక్క అణువులోనూ నిక్షిప్తమై ఉంది. అలాంటిది మన యొక్క సిద్ధులు, యోగులు మన కోసము ఇలాంటి భాండాగారాలు ఎన్నో తీసుకొచ్చి పెట్టారు. వాటిల్ని ఇలాంటి మహానుభావులు, నిజంగా చెప్తున్నా శక్తిపాత యోగాచార్య, నిజంగా ఆవిడ 100% దానికి న్యాయం చేకూర్చినటువంటి గురువు. ఆవిడ ఎంతో మందిని హీల్ చేశారు, హీలింగ్ నేర్పించారు, మానసిక రోగాల నుంచి, శారీరక రోగాల నుంచి బయటపడేశారు, ముఖ్యంగా ఆర్థిక బాధల నుంచి కూడా ఎన్నో క్లాసెస్ ఆవిడ తీసుకున్నారు, నేర్పి బయటకి తీసుకొచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్,
ఎప్పుడైనా సరే మనము నిరంతరము కూడా శోధకులమే. శోధించాలి, సాధించాలి, సాధన చేయాలి. మన కోసం మనం మాత్రమే. నిజంగా చెప్తున్నా, నువ్వు బాగుపడితే నీ కుటుంబం బాగు చేస్తావు. నీ కుటుంబం బాగు చేస్తే నీ కుటుంబం సమాజాన్ని బాగు చేస్తుంది. సమాజం బాగుంటే ఈ లోకం బాగుంటుంది. సో సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అనడానికి ఇలాంటి మహాత్ములు, మహానుభావులు ఎంతోమంది కృషి చేస్తున్నారు. ప్లీజ్, మీలో ఎవరికి ఏ విధమైనటువంటి రుగ్మతలు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఉన్నా కూడా మీకు వీలైతే అమ్మను ఒక్కసారి మీరు సంప్రదించండి. ఆవిడ మీకు సంబంధించినటువంటి ఏ ఇష్యూకైనా సరే మీకు సాధ్యమైనంత సొల్యూషన్స్ ఆవిడ ఇస్తారు. ఎంతోమంది అలా ఇక్కడ ఆవిడ దగ్గర నుంచి హీలింగ్ తీసుకొని, హీలింగ్ నేర్చుకుని ఫలితాలు పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి రియల్లీ ఎంత అద్భుతంగా అంటే, నాకు ఈ 9 రౌండ్స్ వేస్తున్నప్పుడు కూడా ఆ వైబ్రేషన్స్ బాడీలో ఇలా వస్తున్న ఫీలింగ్ అనేది డెఫినెట్గా ఆరాతో కనెక్ట్ అవుతున్నటువంటి వైబ్రేషన్స్ వస్తున్నాయి అన్నమాట బాడీలో. అది ఎంత అద్భుతంగా తెలుస్తుంది అని అంటే, నిజంగా జనం కోసం మీరు ఇంత గొప్ప పని చేశారు. మనం కోసం, అమ్మ జనం కోసం చేశారు. ఎవరైనా నేర్చుకుని వాళ్ళందరూ కూడా స్వయం సిద్ధులు అంటారు అనమాట. ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లేదు. మీరు నేర్చుకుంటే వన్స్ యూఆర్ కనెక్టెడ్, యూ కెన్ ఎక్కడున్నా, మీ ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా కూడా మీరు హీల్ చేసుకోగలరు. మీ చుట్టుపక్కల వాళ్ళని చేసుకోగలరు. మీ ఇంటికి, మీ యొక్క జీవితానికి, వేరే వాళ్ళకి కూడా మంచి చేయడానికి వీలవుతుంది. ఎవరికైనా సరే, ఎవరైనా మిమ్మల్ని సంప్రదించాలనుకున్నా, మీరు చెప్పేటటువంటి క్లాసెస్ కానివ్వండి, లేకపోతే మీరు నేర్పించేటటువంటివి కానివ్వండి, ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని సంప్రదించడానికి ఏమైనా వెబ్సైట్ ఏదైనా ఉందా? ఉందండి. ఎన్ శైలజ ధ్యానహిత యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో నెంబర్స్ అవి కూడా ఉంటాయి. ఏమైనా రెగ్యులర్ క్లాసెస్ కూడా అందులో అనౌన్స్ చేస్తాము. ఎవరైనా కావాలంటే చేయొచ్చు. మీరు ఖచ్చితంగా కోర్సులకి సంబంధించినటువంటి లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను. మీరు నిజంగా చెప్తున్నాను కదా, ఏదో ఉంది, ఎక్కడో దారి తెలియట్లేదు, అగమ్య గోచరంగా 10 చోట్లకి పరిగెట్టి 10 విధాలుగా మీరు ప్రయత్నాలు చేసి విసిగి వేసారిపోయి ఒక మూల కూర్చున్నటువంటి వాళ్ళు ఒక్కసారి వచ్చి నమ్మకంతో ఈ ప్రయత్నాలు చేయండి. డెఫినెట్గా సక్సెస్ అనేది, ప్రశాంతత అనేది, మిమ్మల్ని మీరు సరిదిద్దుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. డెఫినెట్గా మీ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటూ, అమ్మ చాలా విషయాలు చెప్పారు. ఇంకా ముందు ముందు చాలా మీ దగ్గర ఉన్నటువంటి హీలింగ్స్, ఆ టెక్నిక్స్ అవన్నీ కూడా మన వాళ్ళకి అందజేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇంకా ముందు బోలెడన్ని మీ దగ్గర ఏమున్నాయో అవి మొత్తం మా వాళ్ళందరికీ మీరు ఇస్తారని ఆశిస్తూ, థ్యాంక్ యూ సో మచ్. గురువుల ఆశీస్సులు అందరికీ ఉండాలి, మీకు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్.